నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కౌమారంలో నెలసరి చిక్కుల, ఒంట్లో కొవ్వు తగ్గాలా, కిడ్నీలపై షుగర్ దాడి, థైరాయిడ్ తగ్గితే చిక్కులే, ఇంకా హెల్త్ టిప్. కౌమారంలోకి అడుగుపెట్టిన అమ్మాయిలకు నెలసరి అనేది ఒక పెద్ద పజిల్ లాగా మారుతూ ఉంటుంది. నెలసరి ఎప్పుడొస్తుందో, ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కాదు. ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా అవుతూ ఉంటుంది. ఇంకోసారి 6 నెలలైనా నెలసరి ఊసే ఉండదు. కౌమారంలో ఈ నెలసరి చిక్కులన్నీ సాధారణమైనవేనని, కంగారు పడాల్సిన పని లేదని చెబుతారు డాక్టర్లు. టీనేజీ అమ్మాయిల్లో కనిపించే నెలసరి చిక్కులు, వాటికి చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసితనపు ఛాయలు వీడి కౌమారంలోకి అడుగుపెట్టిన దశలో అమ్మాయిలో ఇటు శారీరకంగానూ అటు మానసికంగానూ అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఋతుచక్రం రూపంలో అమ్మాయికి కొత్త ప్రపంచం ఎదురవుతుంది. అప్పటి వరకు తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ హుషారుగా జీవితాన్ని గడిపిన అమ్మాయికి అసలేం జరిగిందో అర్థం కాక తీవ్రమైన భయాందోళనలకు, మానసిక ఉద్వేగానికి లోనవుతుంటుంది. ఇలాంటప్పుడే కొత్తగా మొదలైన ఋతుచక్రంలోనూ రకరకాల సమస్యలు అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. నెలసరి టైంకు రాకపోవడం, వచ్చినా ఎక్కువ రోజులు కొనసాగడం, అధిక రక్తస్రావం, తక్కువ రక్తస్రావం జరగడం, ఇలాంటి సమస్యలన్నీ టీనేజీ అమ్మాయిల్ని బాగా వేధిస్తుంటాయి. మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన కొత్తల్లో అంటే మెన్స్ట్రుయేషన్ అటైన్ అవ్వడాన్ని మెనార్కీ అంటామండి. ఆ అటైన్ అయిన కొత్తల్లో వాళ్ళల్లో నెలసర్లు రెగ్యులర్గా రాకపోవడము, అంటే 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో ఒకసారి రావడము అనేది సర్వసాధారణ మార్పు. వాళ్ళల్లో బ్రెయిన్ నుంచి కింద అండానికి వచ్చే సిగ్నల్స్ కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంటాయి, ఇంకా మెచ్యూర్ అవ్వవన్నమాట. ఆ మెచ్యూరిటీ రావడానికి ఒక 1 to 2 years టైం పడుతుంది. ఆ 1 to 2 years టైం పట్టే వరకు వాళ్ళల్లో కొంచెం నెలసర్లు క్రమంగా రాకపోవడం అనేది సర్వసాధారణ కంప్లైంట్. ఈ నెలసర్లు లేట్గా రావడమే కాదు, కొందరిలో విపరీతమైన రక్తస్రావం అవ్వడం ఉంటుంది, కొందరిలో రక్తస్రావం చాలా కొద్దిగా అవనట్టు అవ్వడం కూడా ఉంటుంది. వీళ్ళల్లో ఇంకా ఇవే కాకుండా ఒక్కొక్కసారి మొటిమలు రావడము అలాంటివన్నీ, అంటే వాళ్ళు ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నెలసర్లు మొదలైన కొత్తల్లో. అలాగే వైట్ డిశ్చార్జ్ అవ్వడము అలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ వాళ్ళల్లో ఉండొచ్చు. మెచ్యూర్డ్ యాక్సిస్ ఫామ్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. కాబట్టి నెలసర్లు వచ్చిన మొదటి 1-2 సంవత్సరాలు వాళ్ళల్లో నెలసర్లు క్రమంగా రాకపోయినా అంత కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. రజస్వల అయిన తరువాత అమ్మాయికి నెలనెలా పీరియడ్ రావడం లేదని చాలామంది తల్లులు డాక్టర్కు చెబుతుంటారు. నిజానికిది ఋతుచక్రం మొదలైన కొత్తలో అమ్మాయిలందరిలోనూ కనిపించే సమస్యే. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఋతుచక్రం మొదలైన తరువాత 1-2 ఏళ్ల వరకు పిట్యూటరీ గ్రంథి, అండాశయాల మధ్య సమన్వయం కుదరడానికి కొంతకాలం పడుతుంది. ఈ మధ్యకాలంలో నెలసరులు 2-3 నెలలకు ఒకసారి రావడం జరుగుతుంటుంది. అలాగే నెలసరి రోజుల్లో పొత్తి కడుపులో నొప్పి బాధిస్తుంటుంది, వాంతులు కూడా అవుతుంటాయి. మరికొంతమంది అమ్మాయిల్లో ఎక్కువ రోజులు రక్తస్రావం జరుగుతుంటుంది. అయితే ఈ సమస్యలు చాలా వరకు క్రమంగా వాటంతటవే సర్దుకుంటాయని, కంగారు పడాల్సిన పని లేదని చెబుతారు డాక్టర్లు. అధిక రక్తస్రావం అయ్యే వాళ్ళల్లో ఇంకా ఏమన్నా కామన్గా ఉండే థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేకపోతే లోకల్ కాజెస్ ఉంటాయి, ఏమన్నా ఫైబ్రాయిడ్స్ అనో ఏదో అవి ఏమన్నా ఉన్నాయా అనేది ఒకటి చూసుకోవాల్సి ఉంది. రక్తం గడ్డ కట్టకపోవడం అనే కోయాగులేషన్ డిజార్డర్స్ చాలామంది అమ్మాయిల్లో ఏంటంటే ఈ ఋతుస్రావం అంటే పీరియడ్స్ రావడం అనేది మొదలైన తర్వాతే బయటపడుతుంది. వాళ్ళల్లో చాలామంది ప్యూబర్టీ మెనరేజియాతో బయటకు వస్తారు. ఎందుకు ఎక్కువ రక్తస్రావం అవుతుంది అని ఎప్పుడైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారో, వాళ్ళు ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్స్ చేయడం మొదలు పెడతారో అప్పుడు ఈ కోయాగులేషన్ డిజార్డర్స్ అనేది బయటపడతాయి. అండ్ దిస్ ఈజ్ వెరీ రేర్ కండిషన్. బట్ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు మనం వదిలేయకుండా ఈ ఇతరత్రా కారణాలు ఏమీ లేవు కదా అనేది ఒకటి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మనకి. ఋతుస్రావం స్టార్ట్ అయిన కొత్తల్లో ఈ తక్కువ బ్లీడింగ్ అవ్వడము, లేదంటే నెలలు అవ్వకపోవడము, వీళ్ళల్లో ఈ పీసీఓ అనేది ఏమన్నా ఉందేమో ఒకసారి స్కానింగ్ చేసుకొని చూసుకొని వాళ్ళకి ప్రివెంటివ్ మెజర్స్ అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఊబకాయం రాకుండా ఎలా ఉండాలి అనే అట్లీస్ట్ అడ్వైజ్ డాక్టర్ గారి దగ్గర నుంచి మీకు తీసుకునే అవకాశం ఉంటుంది.
టీనేజీలో నెలసరి చిక్కులకు తప్పనిసరిగా డాక్టర్ని కలవాల్సిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే ప్రతి 2 గంటలకొకసారి 1 కంటే ఎక్కువ ప్యాడ్లు తడిసిపోతున్నప్పుడు, నెలసరుల మధ్య 3-4 నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉన్నప్పుడు, నెలసరి మధ్యలో కూడా రక్తస్రావం అవుతున్నప్పుడు, నెలసరి రోజుల్లో భరించలేనంతగా విపరీతమైన కడుపు నొప్పి ఉంటున్నప్పుడు, మొదట్లో నెలసరి సక్రమంగానే ఉండి ఆ తరువాత గాడి తప్పినప్పుడు, మెల్లగా బరువు పెరిగిపోతూ అవాంఛిత రోమాలు పుట్టుకొస్తున్నప్పుడు, అమ్మాయి సన్నగా ముఖం పాలిపోయినట్టుగా చాలా బలహీనంగా కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేసి తగిన వైద్య సాయం అందించాల్సి ఉంటుంది. తల్లి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి పిఎంఎస్ అంటే ఏంటి, కొంచెం పెయిన్ అంటే నెలసరిలు వచ్చే ముందు కొంచెము శరీరం అంతా బరువుగా ఉన్నట్టు, నీరు పట్టినట్టు, కొంచెం రొమ్ములంతా బరువు, పెయిన్ అంటే కొంచెం రొమ్ముల్లో కొంచెం నొప్పి ఉన్నట్టు, వాళ్ళకి యాంగ్జైటీ, టెన్షన్ ఉన్నట్టు, అవన్నీ కామన్ సిమ్టమ్సే, దీని గురించి మీరు వర్రీ అవ్వద్దు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలామందిలో ఒక అపోహ ఉంటుందండి, డిస్మెనోరియా అంటే విపరీతమైన పెయిన్ ఉండడం కామనే, అది భరించాలి కానీ ఏం పెయిన్ కిల్లర్స్ ఇస్తే అదే అలవాటు అయిపోతుంది, అందుకే మనం ఏమి ఇవ్వద్దు, తట్టుకోవాలి అని చెప్తారు. అలా కాదు, ఎంతకని తట్టుకుంటారు పిల్లలైనా. ఒకసారి చూపించి మైల్డ్ ఎనాల్జెసిక్స్ అనేది ఇస్తే వాళ్ళు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఆ సిమ్టమ్స్ని తట్టుకోవడము. అది బ్యాలెన్స్డ్ డైట్ ఒకటి తీసుకోవడం వల్ల, అంటే విటమిన్స్, మినరల్స్, వైటమిన్ B6 అలాంటివన్నీ ఇంక్లూడ్ అయ్యేటట్టు, ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నవి తీసుకోవడం, కొవ్వు పదార్థాలు తక్కువ ఉన్న ఫుడ్ ఇవ్వడము, అలాగే సాల్ట్, షుగర్ తక్కువ ఉన్న ఫుడ్ ఇవ్వడము డ్యూరింగ్ దట్ పీరియడ్. అంటే పిఎంఎస్ మెన్సెస్ వచ్చే ముందు ఒక 4-5 రోజుల ముందు ఇలాంటి మంచి ఆహారం ఇవ్వడం వల్ల, కాఫీ అలాంటివన్నీ అవాయిడ్ చేయడం వల్ల కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చండి. అలాగే కొంచెం యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేయడం వల్ల కూడా కొంచెం వాళ్ళకి పిఎంఎస్ని ఓవర్కమ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బాగా బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఛాన్సెస్ ఆఫ్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పరిశుభ్రత గురించి ముఖ్యంగా చెప్పాలి. వాళ్ళకి తెలియదు కాబట్టి మనము లోదుస్తులన్నీ కాటన్వి వేసుకునేటట్టు, వాళ్ళు పెట్టుకునే ప్యాడ్స్ కూడా రోజుకు 2-3 సార్లు మార్చుకునేటట్టు, అండ్ ఆ టైంలో కొంచెం శుభ్రంగా ఉండేటట్టు అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఈ శుభ్రత మెయింటైన్ చేయడం వల్ల ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్లు అవి అవ్వకుండా మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇక టీనేజీలో ఎదురయ్యే నెలసరి చిక్కుల్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు అమ్మాయికి ముందు నుంచే ఋతుచక్రం గురించి అవగాహన కల్పించాలి. నెలసరి తీరుతెన్నుల గురించి, ఋతుచక్రం గురించి అమ్మాయికి చెప్పేందుకు తల్లి సంకోచించకూడదు. ఇక ప్యాడ్స్ గురించి, వాటి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచెప్పాలి. కౌమారం అంటే ఇంకా ఎదిగే వయసు కాబట్టి పోషకాహార లోపం లేకుండా చూడాలి. ఇనుము, కాల్షియం పుష్కలంగా లభించేలా చూడాలి. రోజూ కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అమ్మాయి జీవితంలో ఒక అలవాటుగా మార్చాలి. నెలసరుల్లో సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స అందించాలి. ఒంట్లో కొవ్వును తగ్గించుకోవటానికి వ్యాయామంతో పాటు మన నోటిని కూడా కాస్త అదుపులో ఉంచుకోవడము ముఖ్యమే. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ళు, విందులు, వినోదాల వంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు రకరకాల వంటకాలు నోరూరిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు జిహ్వ చాపల్యాన్ని పక్కన పెట్టి ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచాలి. కొవ్వును తగ్గించుకునే విషయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒంట్లో కొవ్వు నిల్వల్ని కరిగించుకోవటానికి ఖచ్చితమైన ఆహార నియమాలను పాటించటంతో పాటు పొట్టను ఎప్పుడూ నిండుగా ఉంచుతూ ఆకలిని తగ్గించే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాలని చెబుతారు నిపుణులు. అలాంటి వాటిలో ముందుగా వెన్న తీసిన పాల గురించి చెప్పుకోవాలి. వెన్న తీసిన పాలు ఆలస్యంగా జీర్ణం కావటంతో పాటు పొట్టను ఎప్పుడూ నిండుగా ఉంచుతాయి. అలాగే ఉదయం పూట పచ్చసొనను తొలగించిన గుడ్డును అల్పాహారంగా తీసుకోవటాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. గింజధాన్యాలు, పప్పు దినుసులు, చిక్కుళ్ల వంటి వాటిలో మాంసకృత్తులు దండిగా ఉండటంతో పాటు పీచు కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి త్వరగా ఆకలి వేయదు. గింజధాన్యాల్ని పొట్టు తీయకుండా తీసుకోవటం మరీ మంచిది. అలాగే రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, తాజా కాయగూరల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ఆహార నియమాలు ఒంట్లో కొవ్వును కరిగించటంతో పాటు రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి.
షుగర్ జబ్బు అదుపులో ఉన్నప్పటికీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ అది మన ఒంట్లోని కీలకమైన అవయవాల్ని మెల్లమెల్లగా దెబ్బతీస్తూ పోతుంది. కిడ్నీలు, గుండె, కళ్ళు ఇలా ప్రతి అవయవము కాలం గడుస్తున్న కొద్దీ షుగర్ దాడికి లోనవుతూ ఉంటుంది. ముఖ్యంగా 10 ఏళ్లు దాటిన వారిలో కిడ్నీల పనితీరు బాగా మందగిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని డాక్టర్లు డయాబెటిక్ నెఫ్రోపతిగా పిలుస్తారు. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే డయాబెటిక్ నెఫ్రోపతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ ఎప్పుడైతే డయాబెటీస్ వల్ల ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటూ ఉంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ప్రధానమైనటువంటి మార్పులు, ముఖ్యంగా మనకి బ్లడ్ ప్రెషర్ బాగా పెరగడము, అలాగే మూత్రంలో ప్రోటీన్ అనబడే పదార్థం ఎక్కువగా పోవడము, తర్వాత ఇది ఈ విధంగానే కంటిన్యూ అవుతుంటే తర్వాత కిడ్నీ డ్యామేజ్ అయ్యి క్రియాటిన్ అనే పదార్థం రక్తంలో పెరగడం జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా డయాబెటీస్ అని గుర్తించబడినప్పుడు మైక్రోఆల్బుమిన్ టెస్ట్ చేయించుకోవడం చాలా వరకు మంచిది. అయితే మైక్రోఆల్బుమిన్యూరియా అనే టెస్ట్ చాలామందికి ఎక్కువగా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లావుగా ఉన్నటువంటి వారు, బీపీ ఉన్నటువంటి వారు, స్మోక్ చేసేవారు, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వారు, వీరికి కూడా ఈ మైక్రోఆల్బుమిన్ పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే మనము 3 నెలల వ్యవధిలో 3 సార్లు ఈ మైక్రోఆల్బుమిన్ టెస్ట్ చేసుకొని అది ఎక్కువగా ఉంది అని అంటే డయాబెటిక్ నెఫ్రోపతి ఉన్నట్టుగా మనం నిర్ధారించుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఎవరికైతే మూత్రంలో ప్రోటీన్ పోతూ ఉందో వాళ్ళకి తప్పనిసరిగా మూత్ర పరీక్షని మొత్తంగా పెద్ద మొత్తంలో చేసుకొని ఎంత మొత్తంలో ఎన్ని గ్రాముల్లో ప్రోటీన్ పోతుందో తెలుసుకోవాలి. సాధారణ మూత్ర పరీక్షలో మనకి ఇటువంటి విషయాలు తెలిసే అవకాశం ఉండదు. మైక్రోఆల్బుమిన్ టెస్ట్ని మొట్టమొదటిసారిగా మీకు డయాబెటీస్ వచ్చిందని గుర్తించినప్పుడు ఆ గుర్తించిన తొలినాళ్లలో మీరు పరీక్ష చేయించుకోండి. అది కూడా వరుసగా 3 నెలలకు ఒకసారి 3 సార్లు చెక్ చేసుకోండి. ఈ 3 సార్లు కూడా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంది, మైక్రోఆల్బుమిన్ చాలా ఎక్కువగా ఉంది మూత్రంలో అనుకున్నప్పుడు మాత్రమే మీరు డయాబెటిక్ నెఫ్రోపతి మీకు ఉన్నట్టుగా నిర్ధారించుకోండి. ఎందుకంటే డయాబెటిక్ నెఫ్రోపతి కొన్నేళ్ల తర్వాత చాలా ప్రోగ్రెస్ అయిపోయి కిడ్నీని పాడు చేయవచ్చు. దాన్ని మొదటి దశలో గుర్తించడం అన్నది మనకి చాలా అవసరం. డయాబెటిక్ నెఫ్రోపతి నిర్ధారణ వచ్చిన తర్వాత దానికి తదనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకుని డయాబెటీస్ ఉన్నటువంటి ప్రతి పేషెంట్ కూడా ఈజీఎఫ్ఆర్ ప్రతి 6 నెలలకి చెక్ చేసుకోవడం చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటిది. సో కాబట్టి ఈజీఎఫ్ఆర్ ఎంత వేగంగా మార్పు చెందుతుంది, ఏ విధంగా ఉందని చెక్ చేసుకోవడం చాలా వరకు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్నటువంటి చాలామంది పేషెంట్స్ ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కిడ్నీ పాడై వస్తూ ఉంటారు. దాన్ని ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అంటూ ఉంటాం. అటువంటి వారికి మనం బయాప్సీ చేసుకోవడం ద్వారా ఒకనొక ప్రత్యేకమైన కిడ్నీ జబ్బు వారిలో ఉండవచ్చు. ఎందుకంటే షుగర్ అటువంటి వారు తప్పనిసరిగా కిడ్నీ పాడవాలంటే షుగర్ వల్లనే పాడవలసిన అవసరం లేదు. వారు జనరల్ పబ్లిక్ లాంటి అందరిలాంటి సాధారణ వ్యక్తులు కాబట్టి వారికి ప్రపంచంలో అందరికీ షుగర్ లేనటువంటి వారికి ఏ విధంగా కిడ్నీలు పాడవుతాయో ఆ విధంగా పాడే అవకాశం వారికి కూడా ఉంటుంది. కాబట్టి కిడ్నీ బయాప్సీ చేసుకోవడం ద్వారా వారికి క్రిసెంటిక్ గ్లోమల్ నెఫ్రైటిస్ అనే జబ్బు ఏదైనా ఉంటే దానికి మనం మందులు తీసుకోవడము, డయాలసిస్ ఒక ప్రత్యేకమైన డయాలసిస్ చేయడం జరుగుతుంది. అలాగే కొంతమందిలో క్యాన్సర్స్ కూడా ఈ రకమైన వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మల్టిపుల్ మైలోమా లాంటి జబ్బులు డయాబెటీస్ ఉన్నటువంటి వారికి షుగర్ వల్లనే పాడైంది కిడ్నీని అనుకోవడం అన్నది సాధారణ సూత్రం. అలా కాకుండా మల్టిపుల్ మైలోమా లాంటి జబ్బులు కూడా కిడ్నీలో వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనము బయాప్సీ చేసుకొని డయాబెటిక్ నెఫ్రోపతి ఉందా లేదా తెలుసుకోవడం చాలా వరకు మంచిది. రక్తహీనతలాగే థైరాయిడ్ లోపం అనేది ఇవాళ మహిళల్లో ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. థైరాయిడ్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోవడంతో మహిళల్లో తీవ్రమైన అలసట, బరువు పెరిగిపోవటం మొదలుకొని నెలసరి చిక్కుల వరకు అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. జీవితకాలపు శాపంగా పరిణమించే హైపోథైరాయిడిజం లోపానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హైపోథైరాయిడిజం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఈ హైపోథైరాయిడిజంకి మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ సెక్రెట్ చేస్తుంటుంది ఈ గ్లాండ్ ఎప్పుడైతే మన బాడీకి అనుగుణంగా అంటే మన బాడీ అవసరాలకి సరిపోయిన హార్మోన్ కంటే తక్కువ అవుతున్నప్పుడు మనకు హైపోథైరాయిడిజంకు గురి కావడం జరుగుతుంది. అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ హార్మోన్ తక్కువ సెక్రెట్ చేస్తుంటుంది. సో దీనివల్ల థైరాయిడ్ సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ థైరాయిడ్ సమస్యల్లో కారణాలలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐడిన్ డెఫిషియన్సీ అనేది. అంటే మనం తీసుకునే ఆహారంలో ఐడిన్ అనేది తక్కువ ఉండటం వల్ల ఇది ప్రధాన సమస్యగా ఉంటుంది ప్రపంచం మొత్తంలో. అదేవిధంగా హషిమోటోస్ థైరాయిడైటిస్ ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే మన బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి థైరాయిడ్ గ్లాండ్ డిస్ట్రక్ట్ చేయడం వల్ల థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తక్కువైపోతుంది. దీనివల్ల కూడా మనకి హైపోథైరాయిడిజం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇతర కారణాలతో పోల్చుకున్నట్టయితే మనకు నెక్ భాగంలో ఉండే లింఫోమాస్ అని క్యాన్సర్స్ వస్తుంటాయి. వాటికి రేడియోథెరపీ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ రేడియోథెరపీ ఇచ్చినప్పుడు పక్కనుండే థైరాయిడ్ గ్లాండ్ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల హైపోథైరాయిడిజం వస్తుంది. ఇతర కారణాలతో పోల్చుకున్నట్లయితే డ్రగ్స్, కొన్ని రకాల డ్రగ్స్ అంటే కొద్దిమందికి డిప్రెషన్ కానివ్వండి, సైకోటిక్ పేషెంట్కు మన లిథియం అనే డ్రగ్స్ని యూజ్ చేస్తుంటారు. దీనివల్ల తర్వాత కార్డియాక్ ఎరిథమియాస్లో ఎమియోడోరన్ అనే డ్రగ్స్ యూజ్ చేస్తుంటారు.
క్యాన్సర్ డ్రగ్స్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, తర్వాత ఇంటర్లూకిన్ 2 అనేవి, వీటి వల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ సెక్రెట్ కావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ డ్రగ్స్ కూడా అంటే హైపర్ డ్రగ్స్ మనం నియోమెర్కజోల్ కానివ్వండి వాడుతుంటాం థైరాయిడ్ కంట్రోల్ చేసేందుకు. వీటి డోస్ ఎక్కువైనప్పుడు కూడా హైపోథైరాయిడిజంకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పుట్టుకతోనే థైరాయిడ్ గ్లాండ్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడంతో హైపోథైరాయిడిజం వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిమంది పేషెంట్లో ఐడిన్ తక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం వస్తుందని చెప్పాం కదా, ఐడిన్ ఎక్కువైనప్పుడు కూడా మనకు హైపోథైరాయిడిజం వచ్చే అవకాశాలు ఉంటాయి. మహిళల్లో హైపోథైరాయిడిజం ఎందుకు ఎక్కువ? ఈ హైపోథైరాయిడిజం అనేది ప్రధానంగా ఫిమేల్లో చూసేందుకు వాళ్ళలో ఎక్కువ మనం ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి కామన్గా ఉంటున్నాయండి. అది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈస్ట్రోజన్ వల్ల రిసెప్టర్ బ్లాకేజ్ వాడుతాను కూడా మనకి హైపోథైరాయిడిజం అనేది ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల. ఈ కారణాలతోనే ప్రధానంగా మేల్లో కంటే ఫీమేల్లో హైపోథైరాయిడిజం అనేది కామన్గా ఉంటుంది. థైరాయిడ్ తగ్గితే ఎలాంటి చిక్కులు ఎదురవుతాయి? ప్రధానంగా ఈ హైపోథైరాయిడిజం సిమ్టమ్స్లలో బద్ధకంగా ఉండటం, అంటే పని వీక్నెస్, పని చేత కాకపోవటం, అంటే ఎక్కువ తొందరగా పని చేసినప్పుడు అలసిపోవటం కానీ, పఫినెస్ ఆఫ్ ది ఫేస్, తర్వాత ఐలిడ్స్ ఉండటము, తర్వాత హార్ష్ వాయిస్ రావటము, చలికి తట్టుకోలేకపోవటం. థైరాయిడ్ పేషెంట్ అనేది వాళ్ళు చలికి ఎక్కువ తట్టుకోలేకుండా ఉంటారు. ఇతర కారణాలు చూసినట్టయితే డిప్రెషన్ రావటం, సైకోసిస్, తర్వాత లెగ్ పెయిన్స్ అంటే మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ రావటము, టెండాన్ రిఫ్లెక్సెస్ అనేవి డిలేడ్ కావటం. టెండాన్ రిఫ్లెక్స్ నార్మల్గా కాకుండా వాళ్ళలో డిలే అవుతుంటాయి అన్నమాట. అదేవిధంగా హార్ట్ సంబంధించిన వాటిల్లో వాళ్ళలో హైపర్ టెన్షన్ అనేది కూడా డిటెక్ట్ చేస్తుంటాము. వీళ్ళల్లో డయాస్టాలిక్ హైపర్ టెన్షన్ అనేది ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా బ్రాడికార్డియాగా ఉండటము, పెరికార్డియల్ ఎఫ్యూజన్, ప్లూరల్ ఎఫ్యూజన్, హార్ట్ ఫెయిల్యూర్ రావటం కూడా ఈ థైరాయిడ్ పేషెంట్లో హైపోథైరాయిడిజం పేషెంట్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా జెంటైల్ సిమ్టమ్స్లలో ఫీమేల్స్లో పీరియడ్స్ అనేవి వాళ్ళలో మెనోరేజియా ఉంటుంది, అంటే బ్లీడింగ్ అధికంగా కావటం జరుగుతూ ఉంటుంది. మేల్స్లలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండటము, ఇద్దరిలో కూడా సెక్సువల్ కోరికలు తగ్గిపోవటం, లాస్ ఆఫ్ లిబిడో ఉంటుంది అన్నమాట, కోరికలు లేకపోవటం అనేది కూడా ఈ హైపోథైరాయిడిజం సిమ్టమ్స్లో ఒకటి చెప్పుకోవచ్చు. వాళ్ళలో బాడీలో ఉండే కొలెస్ట్రాల్ కూడా అధికంగా ఉండటము, ఇవన్నీ కూడా మనం హైపోథైరాయిడ్ పేషెంట్లో చూస్తుంటాం. అదే జుట్టు ఊడిపోవటము, జుట్టు అంటే తిన్న కావటము, నెయిల్స్ కూడా అంటే నెయిల్స్ పల్సగా తిన్నగా కావటం, పలిగిపోవటం జరుగుతూ ఉంటుంది. కొద్దిమంది పేషెంట్స్ చేతులకి గోళ్ళు ఇలా అవుతున్నాయి సార్, జుట్టు ఊడిపోతుందని, పల్సగా అవుతుందని వస్తుంటారు. వాళ్ళల్లో కూడా ఈ థైరాయిడ్ సిమ్టమ్స్ గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ హైపోథైరాయిడిజంను సరైన సమయంలో గుర్తించి ట్రీట్ చేయడం అనేది చాలా అవసరం అండి. ఒకవేళ ట్రీట్ కనుక చేయకపోయినట్టయితే తీవ్ర సమస్యలోకి మనం వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. వీటిల్లో ప్రధానంగా ప్రెగ్నెంట్ లేడీలో అబార్షన్స్ కావటము, అదేవిధంగా ఫీమేల్స్లలో వాళ్ళు ఇన్ఫెర్టిలిటీ రావటము. ఈ ఇన్ఫెర్టిలిటీని మనం థైరాయిడ్ హార్మోన్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా థైరాయిడ్ క్రైసిస్ అనమాట, అంటే మిక్సెడిమా క్రైసిస్. వీళ్ళలో థైరాయిడ్ హార్మోన్ బాగా సివియర్గా పడిపోయి బాడీలో ఉండే టెంపరేచర్ పడిపోవటము, దాంతో కోమాలోకి స్టూపర్ కోమాలోకి కన్వల్షన్స్ రావటం, లాస్ట్కి చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. హైపోథైరాయిడిజంను ఎలా నిర్ధారిస్తారు? థైరాయిడ్ పేషెంట్స్లో ఫస్ట్ మనం డయాగ్నోసిస్లలో వాళ్ళు ఉంటే ప్రజెంటేషన్స్తోనే మనం క్లినికల్ డయాగ్నోస్ చేసుకోవచ్చు. అంటే కొద్దిమందికి యంగ్ అమ్మాయిలకు మెనోరేజియా ఉండటము, అదేవిధంగా బరువు పెరుగుతూ ఉండటం, జుట్టు రాలిపోవటం, ఇవన్నీ కూడా క్లినికల్ ప్రజెంటేషన్స్. క్లినికల్గా మనకి ఒక ఐడియా వస్తుంది ఫిజిషియన్స్కి. ల్యాబ్ పరంగా చూసినట్టయితే రక్తంలో ఉండే సీరం TSH లెవెల్స్, T4 లెవెల్స్ చూసుకోవడం జరుగుతుంది. TSH లెవెల్స్ అనేవి అధికంగా ఉండటం, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అధికంగా ఉండే T4 లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. దీన్ని హైపోథైరాయిడిజం అని చెప్పవచ్చు. కొద్దిమందిలో TSH హై ఉండి T4 అనేది నార్మల్ ఉంటుంది, వాళ్ళని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. అంటే TSH ఏమో ఎక్కువ ఉంటుంది, T4 చూస్తే నార్మలే ఉంటుంది. ఇటువంటి వాళ్ళకు కూడా సిమ్టమ్స్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి లోపల థైరాయిడ్ గ్లాండ్ ఏమైనా నాడీలు ఉన్నాయా లేదా, లేకపోతే గ్లాండ్ ఏమైనా ఎన్లార్జ్ అవుతుందా లేదా అనేది కూడా అల్ట్రాసౌండ్ నెక్కుతోనే మనం చూసుకోవచ్చు. హైపోథైరాయిడిజంకు జీవితాంతం మందులు వాడాలా? హైపోథైరాయిడ్ పేషెంట్ తప్పకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ టాబ్లెట్ అనేది కంపల్సరీ వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ థైరాయిడ్ పేషెంట్స్లో హైపోథైరాయిడిజంగా డిటెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ లివోథైరాక్సిన్ అనేది మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ పేషెంట్లలో తక్కువ డోసు నుంచే సాధారణంగా చేస్తుంటాం, అంటే 25 మైక్రోగ్రామ్స్ పర్ డే. ఈ టాబ్లెట్ తీసుకునేటప్పుడు కూడా ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. అంటే ఇతర పదార్థాలు అంటే ఆహారం తీసుకున్నప్పుడు వీటి అబ్జార్ప్షన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి పొద్దున్నే ఎంటీ స్టమక్లో వేసుకొని చెప్తూ ఉంటారు. ఈ థైరాయిడ్ హార్మోన్స్ టాబ్లెట్ వాడేటప్పుడు, అంటే లివోథైరాక్సిన్ టాబ్లెట్ వాడేటప్పుడు ఈ వేసుకున్న దాదాపుగా 2 నుంచి 3 గంటల వరకు కూడా ఏం తీసుకోవద్దు. అంటే కొద్దిమంది గ్యాస్ కానీ టాబ్లెట్ తీసుకుంటారు, ఐరన్ టాబ్లెట్ అని, ఇలాంటి
టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్లు అనేవి కూడా మినిమం 2 to 3 అవర్స్ గ్యాప్ ఉండటం అనేది చాలా అవసరం. చాలామంది తెలియక టాబ్లెట్ వేసుకొని ఇవి కూడా యాంటాసిడ్స్ కూడా అవి పరిగెట్టుకునే వేస్తారు కాబట్టి 2 కలిపి వేస్తుంటారు. అలా వేయటం అనేది చేయకూడదు. అలా చేసినట్లయితే ఈ టాబ్లెట్ అనేది అబ్జార్ప్షన్ తగ్గిపోయి పనిచేయకుండా పోతుంది. హైపోథైరాయిడిజంను నివారించుకోవచ్చా? హైపోథైరాయిడిజం పేషెంట్లలో వీళ్ళల్లో ఐడిన్ రిచ్గా ఉండే ఫుడ్ తీసుకోవాలంటే ఈ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మార్కెట్లో మనకి ఐడిన్ మిక్స్డ్ సాల్ట్ అనేది దొరుకుతుంది. అది వాడటం వల్ల, బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం వల్ల, అందరిలాగే వ్యాయామం చేయటం వల్ల కూడా మనకి థైరాయిడ్ అదుపులో ఉంచుకోవటం జరుగుతూ ఉంటుంది. క్రమం తప్పకుండా మందులు వాడుకోవటం, అయోడిన్తో కూడిన ఉప్పును మాత్రమే ఉపయోగించడంతో పాటు ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా హైపోథైరాయిడిజం సమస్యను ఎలా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. నీళ్ల విరేచనాలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు గుప్పెడు మెంతుల్ని పెరుగులో నానబెట్టి రోజుకు 2-3 సార్లు తీసుకోండి. విరేచనాలు ఇట్టే తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.